కుప్పం ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, ఎలా చూడాలి? పన్నులు పెంచి ప్రభుత్వ నిధులు దారి మళ్లించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో. 3 రాజధానుల అంశం అన్నారు, దాన్ని కూడా పక్కన పెట్టారు. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఈ 6 నెలల్లో జరిగిన అభివృద్ధి చూసే వైసీపీ షాక్కి గురవుతుంది. అనుకున్న ప్రకారం కూడా అమరావతి నిర్మాణం జరుగుతుంది, దానికి కేంద్రం సాయంతో కూడా సపోర్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం, స్పీడప్ చేస్తున్నాం అంటూ కూడా నారాయణ గారు లాంటి వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ కామెంట్ ఏంటి ప్రసాద్ గారు? సార్, మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మోసపూరిత వాతావరణంలో ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్నారు. ఫస్ట్ నూజివీడు రాజధానిని అందరినీ మోసం చేసి అక్కడ అందరి చేత కొనిపించి వాళ్ళకి తెలిసిన కొంతమందికి ముందే లీకులు ఇచ్చి ఈ ఏరియాలో మీరు కొనుక్కోండి అని రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి అమరావతి దగ్గర వాళ్ళకు 1000 ఎకరాలు వాళ్ళ చేత కొనిపించి ఈ విధంగా వ్యాపారం చేస్తున్నాడు. ఇది తప్పు అనేది మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏం లేదు. మేము ఇన్ని 1000 ఎకరాలు పూలింగ్ చేసాం. పూలింగ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో నిమ్స్ కంటే 20,000, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్నాడు ఫ్యూచర్ సిటీకి 30,000 తీసుకున్నారు. అది పెద్ద గొప్ప ఏం కాదు. దాన్ని చూపించి ఆ 5 సంవత్సరాలు జపాను, రష్యా, సింగపూర్ నోటికి వచ్చిన మాటలన్నీ చెప్పి చిన్న డెవలప్మెంట్ కూడా చేయకుండా ఈ రోజు వరకు 6 నెలల్లో ఏదో అయిపోయిందని నారాయణ గారు అంటున్నారు. కానీ ఈ రోజు కూడా అమరావతి పోవటానికి సరైన రోడ్డు ఉందా చూడండి. ఏమీ చేయకుండా ఒక ఓపదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ లాస్ట్ 5 years కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ వ్యాపారాలు లేకుండా ఏది లేకుండా మొత్తం రాజధాని 5 ఏళ్ళు గడిపి ప్రజల్ని మోసం చేశాడు. మేము అంటా ఉంది అదే. ఇప్పుడు కూడా మేము అనేది, మీరు రాజధాని డెవలప్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ఓన్లీ ఒక రాజధాని, మీరు ఒక చోట రాజధాని అంటే ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేయగలరు? ఒక 4 బిల్డింగ్లు 5 బిల్డింగ్లు కట్టగలరు. అంతలోనే ఇప్పుడు రాజధాని అయిపోతుందా? లేదు. ఇప్పుడు మనకు అప్పుడు ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తానే ఉన్నాడు ప్రజలు. మీరు చూస్తా ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజు రాజధాని విడిపోవడానికి లేఖ ఇచ్చిన రోజు నుంచి ఇప్పుడు మనకి ఇద్దరికి హైదరాబాద్ క్యాపిటల్ ఉంటే ముందే వచ్చేసి ఇప్పుడు హర్యానా, పంజాబ్ రెండింటికి చండీగఢ్ 5 సంవత్సరాల క్యాపిటల్ ఇవాళ 40-50 ఏళ్ళకు కూడా ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి వదిలేసి మనం వచ్చి ఆ రోజు తొందరగా ఇవాళ ఎంత లాస్ పోయాం మనం పోరాటం చేస్తే ఇవాళ ఉద్యోగాలకు కానీ సాఫ్ట్వేర్కి కానీ కనీసం ఇవాళ MBBS సీట్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అన్ని విధాల మోసం. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి చెప్పాడు ఆ రోజు ఐటీ ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేసింది లేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ బెంగళూరు మనకంటే ఐటీ ఎక్కువ, హైదరాబాద్ కంటే ఎక్కువ అయింది. చంద్రబాబు ఊరక మాటలు చెప్పడం తప్పక చేసేది ఏమీ లేదు. మేమనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తాను అని క్లారిటీగా చెప్పాడు ఆ రోజు. ఎందుకు 3 ప్రాంతాలు కూడా డెవలప్ అయితే బాగుంటుంది. ఇది సాధ్యపడని విషయం. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఇప్పుడు అమరావతి హైదరాబాద్ ఒక్క భాగం తీసుకోండి, పంజాగుట్టో, అమీర్పేటో, గచ్చిబౌలియో లేదా ఒక చిన్న ఏరియా లాగా డెవలప్ అవ్వాలంటే ఒక్క ఏరియా లాగా డెవలప్ అవ్వాలంటే 20 ఏళ్ళు పడుతుంది అమరావతి. కొత్త మాటలు చెప్పి ఎందుకు ప్రజలను మోసం చేయటం? ఇట్లా 3 ఏరియాలు డెవలప్ చేస్తా ఉంటే త్వరగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. మనకి ఎక్కువ తీర ప్రాంతం ఎక్కడ ఇప్పుడు తెలంగాణలో తీర ప్రాంతం ఒక్క రోగోలేదు సముద్ర తీరం. మనకి 800 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం ఉంది. అక్కడ అది డెవలప్ చేద్దాం. ఇప్పుడు 4 పోర్ట్లు రామాయపట్నం కానీ, భవనంపాడు కానీ, మచిలీపట్నం కానీ పోర్ట్లన్నీ డెవలప్ చేస్తా ఉన్నాడు. ఫిషింగ్ హార్బర్ 10లో 4 ఒక 2-3 ఓపెన్ కూడా అయితే రామాయపట్నం షిప్ ఈరోజు తెచ్చుకోవచ్చు. ఫిషింగ్ హార్బర్ లో జువ్వలు దిన్నే కానీ, తర్వాత ఉప్పాడ ఇవన్నీ కూడా రెడీ అయిపోయింది. అన్ని చోట్ల అన్ని విధాలుగా డెవలప్ చేద్దాం. ఓన్లీ అమరావతి అనేది తప్పు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అక్కడ కూడా మనం అమరావతిని డెవలప్ చేయమని అనలేదు. ఇటువంటి మోసపూర్త మాటలు అనేది కరెక్ట్ కాదు. ప్రజలను అలా మోసం చేయకు. మీరు డెవలప్ చేయండి, మేము స్వాగతిస్తాం. డెవలప్మెంట్ వైసీపీ వ్యతిరేకం కాదు కదా. మేము కూడా రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలంటాం. విలేజ్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేజ్ లో కూడా, చిన్న గ్రామంలో కూడా ఒక సచివాలయం కానీ, ఆర్బీకే కానీ, హెల్త్ సెంటర్ కానీ కింద స్థాయి నుంచి రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలి. మొత్తం ఒకే చోట కాదు, ఇది కరెక్ట్ కాదు. రాజధాని కూడా డెవలప్ అవ్వాలి.
దాంతో పాటు మిగతా ప్రాంతాలన్నీ కూడా డెవలప్ కావాలి. ఇవాళ మీరు ఎన్ని కోట్ల అప్పు తెచ్చినా తెస్తున్నారు అప్పు 6 నెలలు ఎన్ని వేల కోట్లు రైట్ తెచ్చారు మీ మనకు వ్యాఖ్యల మీద ప్రసాద్ చేసి- గారు రైట్ మీ వ్యాఖ్యల మీద అసలు సయ్యద్ రఫీ గారు ఏమంటారు చూద్దాం. రఫీ గారు ఏమంటారు ప్రసాద్ గారి వ్యాఖ్యల మీద? సెల్ఫ్ సస్టైనింగ్ సిటీలో అమరావతి